మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. దీని వలన దేవుడు మన యందు ఉంచబడిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు మనము జీవిస్తే మనలో ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. మనలో ఆయన ప్రేమ, చెప్పండి, మనలో ఆయన ప్రేమ, మనలో ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడును. హల్లెలూయా. మనము క్రీస్తునందు జీవిస్తే మనలో యేసు ప్రభుల వారి ప్రేమ ప్రత్యక్షపరచబడును. హల్లెలూయా. దయచేసి గమనించాలి, మీకు ఈ ఫోన్ కనిపిస్తూ ఉందా అంటే మీకు ఈ ఫోను ప్రత్యక్షపరచబడింది, కనిపిస్తూ ఉంది. నా చేతి రుమాలు కనిపిస్తూ ఉందా? కనిపిస్తూ ఉంది. ఎప్పుడు ఒక వ్యక్తి క్రీస్తునందు జీవిస్తాడో వానిలో యేసు ప్రభుల వారి ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. హల్లెలూయా. ప్రభు ప్రేమ మనలో ప్రత్యక్షపరచబడితే ఆ ప్రేమ కలిగిన వ్యక్తికి శత్రువులు ఉండరు. ఆ వ్యక్తికి మంచి క్షమాపణ ఉంటుంది. ఆ వ్యక్తి ఎప్పుడు ఏ తప్పు చేయడు. ఆ వ్యక్తి ఎవరిని బాధ పెట్టడు. ఆ వ్యక్తి ఎప్పుడు తప్పటడుగు వెయ్యడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ మనలో ప్రత్యక్షపరచబడుతుంది. ప్రభు ప్రేమ మనలో ప్రత్యక్షపరచబడితే రెండవది బైబిల్ చెప్తుంది, ప్రేమ సమస్త దోషములను కప్పును. హల్లెలూయా. ఎవరే తప్పు చేస్తే మనం ఏం చేస్తామో తెలుసా? రాజు ఎవరినో బండిలో ఎక్కించుకొని పోతా ఉన్నాడు. రాజు చెయ్యి పైకెత్తు. మా ఊడు లెక్చరర్ ఎవరినో బండిలో ఎక్కించుకొని పోతా ఉన్నాడు. ప్రసన్న ఇంటికాడు ఉంది. నేను ఫోన్ చేస్తా, ప్రసన్న ఏడుండవు నువ్వు? ఏం అంకుల్, రాజు ఎవరినో ఆడపాపని ఎక్కించుకొని వెళ్ళిపోతా ఉన్నాడని. అయిపోయింది. మా ఊడి ఇంటికి పోతే ఆ పిల్లది ముందుగానే పిల్ల రాకాసి మా ఊడిని చీల్చి చెండాడేస్తుంది. మా వాడు అంటాడు, ఎవరు చెప్పింది నీకునని? అంకుల్ చెప్పినాడని. ఆ అంకుల్కి బుద్ధి ఉందా లేదా? వాళ్ళ కూతుర్నే నేను తీసుకుపోయి ఇంటికాడ వదిలిపెట్టి వచ్చినాను అంటాడు. ఎవరిని వెలిసిపోయి ఇంటికాడ వదిలిపెట్టినాడు? అంకులోళ్ళు కూతుర్నే. అవునా, అంకుల్ ఎందుకు అట్లా చెప్పినాడు? తంటాలు మారాడు. వీనిలో క్రీస్తు ప్రేమ ప్రత్యక్షపరచబడలేదు. ఎందుకు? వీడు క్రీస్తు ద్వారా జీవించలేదు కాబట్టి. క్రీస్తు ద్వారా జీవిస్తే బైబిల్ చెప్తుంది, ప్రేమ సమస్త దోషములను కప్పును. హల్లెలూయా. కొంతమంది భర్తల గురించి భార్యలు చాలా చెడ్డగా చెప్తారు. ఏమంటారు తెలుసా? వీడు తాగుబోతాడు, వీడు తిరిగిపోతాడు, వీడు ఏందేందో చెప్తాడు. అయితే వాడు చీర తెస్తే మాత్రం కట్టుకొని, ఏమండి 5 మూర 6 మూర అని వేసుకొని ఇట్లా వేసి అద్దం దగ్గరికి పోయి ఇట్లా చూస్తా. అదే తాగుబోతోడు తెచ్చిన చీర కట్టుకుంటువా? తిరిగిపోతాడు చీర తెస్తే కట్టుకుంటువా? వాడు రౌడీ తెచ్చిన చీర కట్టుకుంటువా? అన్నింటివే. వాడు తెచ్చిన చీర ఎందుకు కట్టుకోవాలా? ఎందుకు చెడ్డగా చెప్తుందో తెలుసా? క్రీస్తు ద్వారా జీవించకపోతే వాళ్ళలో క్రీస్తు ప్రేమ ప్రత్యక్షము కాదు. క్రీస్తు ప్రేమ మనలో ప్రత్యక్షమైతే నీ భర్త తాగబోతాడో తిరిగిపోతాడో పనికి మాలినోడో వాడిని చూస్తే నీకు ప్రేమ తప్ప ఇంకొకటి కనిపించనే. హల్లెలూయా. మీ భార్య కూడా చెడ్డది, పనికి మాలిందే, అయినా క్రీస్తు ప్రేమ నీలో ప్రత్యక్షపరచబడితే ఆమె తప్పులు చూడనే. చెప్పాల మీరు, చూడు. ప్రేమ సమస్త దోషములను కప్పేస్తుంది. నన్ను బాగా గమనించాల్సింది, నా చెయ్యి ఇప్పుడు మీకు కనిపించదు. ఎందుకు కనిపించదంటే చేతిని నేను కప్పేసుకున్నాను. మీకు అర్థమవుతా ఉందా? దయచేసి వినండి. నాకు చెయ్యి ఉంది, అయితే ఈ చెయ్యిని కప్పేసుకున్నాను. నా చెయ్యికి గాయం తగిలింది, 2 ఏళ్ళు పోయినాయి.
నా చెయ్యి అవిటిది, ఈ 2 ఏళ్ళు లేవు, నా చెయ్యి చూస్తే అసహ్యంగా ఉంటుంది, అయితే చేతికి రుమాలు కట్టుకున్నా, నా చెయ్యి కనిపిస్తూ ఉందా? నా కుంటి వేళ్ళు కనిపిస్తూ ఉన్నాయా? ఒక వ్యక్తి జీవితంలో లోటు ఉంటే క్రీస్తు ద్వారా జీవించే బిడ్డలో దేవుని ప్రేమ ప్రత్యక్షమై ఆ ప్రేమ వాళ్ళలో ఉన్న తప్పును కప్పేస్తుంది. చెప్పండి హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నీలో ప్రత్యక్షం కాకపోతే అందరి తప్పులు చెప్తా ఉంటావు. వాని సంగతి నాకు బాగా తెలుసు అని అంటావు. ఈమె దరిద్రపు కొట్టిది, ఈమె సంగతి కూడా బాగా తెలుసు. ఆయన గెడ్డమాయన కదా, వాడు పెద్ద దొంగోడు అని చెప్తారు. దయచేసి గమనించాలి. ఎందుకు? మనము క్రీస్తు ద్వారా పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు ద్వారా నేను జీవించాలి. ఆయన ద్వారా ఎట్లా జీవించాలి? బాగా వినాలి. నేను ఒక పని చేయాలి, నేను ఇల్లు కట్టుకోవాలి. దయచేసి వినాలి. ప్రశాంత్ కట్టుకుంటావు. ప్రశాంత్ దేవుని దగ్గర మోకాళ్ళ మీద నిలబడి, ప్రభువా ఇల్లు కట్టుకుంటున్నానయ్యా, దయచేసి నాకు సహాయం చేయి, దయచేసి సహాయం చేయి. ఏడవాలి దేవుని దగ్గర. ప్రభు అంటాడు, ఇల్లే కదా నీకు, సరే నువ్వు నా దగ్గర కన్నీరు కారుస్తున్నావు కాబట్టి నేను ఇంటికి సహాయం చేస్తాను. క్రీస్తు ద్వారా ప్రభు ప్రశాంతు ఇల్లు కట్టుకోవటానికి ప్రభు కృప దయచేస్తాడు. ప్రశాంతు నా తట్టు చూసినాడు అనుకో, నేను డమ్మి, నేను ఎందుకు పనికిరాను. దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఆయన ద్వారా మనల్ని బ్రతికించటానికి. నువ్వు చదువుకున్నావు, బాగా చదువుకున్నావు, సరైన ఉద్యోగం లేదు. ఆయన పాదాల చెంత మోకరించి, ప్రభువా నేను చదువుకున్న చదువుకి ఉద్యోగం లేదయ్యా, మీరు కనికరించండి, నాకు మీరు సహాయం చేయాలి. ప్రభువు చూసి అంటాడు, ఆ కృప కలిగిన దేవుడు ఆయన ద్వారా నీవు జీవించటానికి నీ విద్యకు తగిన ఉద్యోగాన్ని ప్రభు ప్రసాదించునుగాక. హల్లెలూయా. ఆయన ద్వారా, ఒక భర్త ద్వారా భార్య ఎట్లా బ్రతుకుతాదో ప్రభు ద్వారా మనము జీవించటానికి, నశించిపోవటానికి కాదు, మనము నష్టపోవటానికి కాదు, జీవించటానికి దేవుడు కృప దయచేస్తాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ఇంతకాలం ప్రభు దగ్గర మనము ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాం, వినాలి, ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నాం. అయితే దేవుని మహాకృపను బట్టి మీ పిల్లలు మారలేదు. మీ పిల్లలు మారలేదు. నా బిడ్డ మారలేదు. దేవుడు మార్చే దేవుడు ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన దయచేసి గమనించాల్సింది, నిజాయితీగా నువ్వు క్రీస్తుతో ఉండి, నిజాయితీగా నీవు క్రీస్తులో ఉండి, ప్రభువా నా కడుపున పుట్టిన బిడ్డలు మారలేదయ్యా, దయచేసి వాళ్ళని మార్చండి. ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన ద్వారా జీవిస్తున్నటువంటి నీవు చెప్పే ప్రతి మాట ఆలకించి నీ పిల్లల్లో దేవుడు మార్పును కలిగిస్తాడు. నా మాట నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం.